ఈ పర్టికులర్ క్యాన్సర్లో మనం ప్రివెంట్ చేయగలం, అంతే దాన్ని ఆపగలిగేది మొత్తం క్యాన్సర్గా మారకముందే చేయగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 15-20 సంవత్సరాల్లో ఏదైతే మార్పులు చెందుతూ ఉంటుందో మనం ముందరే కనుక టెస్ట్ ద్వారా, పాప్స్మియర్ టెస్ట్ ద్వారా చేసి ముందరే కనుక పసిగట్టగలిగితే ఆ క్యాన్సర్ స్టేజ్ దాకా వెళ్ళక ముందే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఆ టెస్ట్ మనం చేయించుకోవాలి, పాప్స్మియర్ టెస్ట్ అనేది మనకు అవసరం అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటారు అసలు? సో దీనికి కూడా వరల్డ్ వైడ్ గైడ్ లైన్స్ అంటే సూచికలు అనేవి ఉన్నాయి. 21 years ఆఫ్ ఏజ్ ఫీమేల్స్ అందరూ కూడా క్రాస్ అయిన తర్వాత ప్రతి 3 yearsకి ఒకసారి ఈ పాప్స్మియర్ టెస్ట్ చేయించాలి. పాప్స్మియర్ టెస్ట్ అనేది పెద్ద టెస్ట్ కూడా ఏం కాదు, జస్ట్ గర్భసంచి ముఖద్వారం దగ్గర కొన్ని కణాలను అనేది బ్రష్ తోటి తీసుకొని టెస్ట్ చేస్తారు. సో ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటూ మ్యాక్సిమం 65 years ఆఫ్ ఏజ్ 65 ఏళ్ళు వచ్చేదాకా 3 years ఒకసారి లేదా కనీసం 5 yearsకి ఒకసారి ఆ టెస్ట్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్గా మారుతున్నట్టుగా ఏదైతే కణాలు ఉంటాయో అవి మనం ముందరే గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది.